ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. 43వ దినము. 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు శ్రీ సూర్యలింగేశ్వరుని అనుగ్రహ భాషణం. ఓం శ్రీ సూర్యలింగేశ్వరాయ నమో నమః. ఆత్మకాంతి శక్తులను తనలో కలిగిన ఉన్నతమైన శ్రీ సూర్యలింగేశ్వరుని ప్రియమైన ఆశీస్సులు అందరికీ లభించుగాక. ఈశ్వరుని ప్రతి ఒక్క కణము పలు విధములైన అణువులుగా వికసించి కదలికలను జరుపుతూ ఉన్నవి. ఈశ్వరుని కణములు భూమిని నడిపిస్తున్నట్లుగానే ప్రతి ఒక్క మనిషి యొక్క కణములు కూడా సంపూర్ణమైన కదలికలను అనుగ్రహిస్తున్నవి. సూర్యలింగేశ్వరుడైన నేను సూర్యదేవుని శక్తులను తీసుకున్న ఒక అణువును. ఈశ్వరుని ప్రతినిధిగా వెలిసి సూర్యదేవుని పనిని నేను చేపట్టి ఉన్నాను. మొదట నేను ఈ భూమి గ్రహంపై చేసే పనులను గురించి తెలుసుకొనండి. సూర్యుని నుండి వెలికి వచ్చే కాంతి కిరణములు అనేక మూలకాలను కలిగి ఉండును. పాదరసము, వెండి, స్వర్ణము మరియు తామ్రము మొదలైన అనేక ఖనిజములు ఆ కిరణములలో నిక్షిప్తమై ఉండును. ఇవన్నీ రెట్టింపుగా భూమిని చేరినా కూడా ఆ ఖనిజమును తీసుకునే ప్రదేశం యొక్క తత్వము భిన్నమైన శక్తులను తీసుకుంటున్నది. అంటే అక్కడ ఉండి ప్రకృతి సహజంగా ఉండే ఆ నేల లేదు, ఆ భూమి ఎట్లా ఉంటుందో దానికి తత్వానికి తగినట్టుగా వేరే వేరే శక్తులను అది తీసుకుంటూ ఉంటుంది. అంటే భూమి అంతటా సూర్యుడి నుంచి వచ్చేవి ఒకే రకంగా వచ్చినా, భూమి అంతటా ఒకే విధమైన శక్తులను, ఖనిజ శక్తులను భూమి తీసుకోలేదు. ప్రాంతాన్ని బట్టి భిన్న భిన్నంగా మారిపోతూ ఉంటాయి శక్తులు అని చెప్తున్నారు స్వామి. నీరు అధికంగా ఉన్న సముద్ర ప్రాంతాలలో పాదరస శక్తులు సులభముగా లోపల ప్రవేశించగలవు. ఇంకా తామ్ర శక్తులు కూడా మహాసముద్రములచే సులభముగా స్వీకరించబడగలవు. బంగారు మరియు వెండి వంటి 2 వేరు వేరు ఖనిజములు పర్వత ప్రాంతాలలో అధికముగా ఆకర్షించబడును. అయినప్పటికీ అన్ని శక్తులు సూర్యుని కాంతిలో మాత్రమే కలిసిపోయి కదులును. పర్వత ప్రాంతాల్లో నివసించేవారు వెండి మరియు బంగారు శక్తులను సులభంగా పొందగలరు. సముద్ర ప్రాంతాల్లో నివసించేవారు పాదరసము మరియు తామ్ర శక్తులను సులువుగా పొందగలరు. ఈ 2 ప్రాంతాలు కాకుండా నేల ప్రాంతాల్లో నివసించేవారు, అంటే భూమి సమతలంగా నీళ్లు కాకుండా, పర్వతాలు కాకుండా నార్మల్ నేల మీద ఉండేవాళ్ళు, నేల ప్రాంతాల్లో నివసించేవారు అన్ని విధములైన శక్తులను పరిమితంగా పొందుతారు. అంటే ఒక లిమిటెడ్ సోర్సెసే వాళ్ళు పొందుతారనమాట. ఒక మానవ ఆత్మ జన్మ తీసుకునే సమయంలో తాను చేయవలసిన పనులకు తగిన ఖనిజ శక్తులను పొందుట కోసమే ఆయా ప్రాంతాల్లో జన్మ తీసుకుంటూ ఉంటుంది. అంటే ప్రాణ ప్రాణం యొక్క ఏమి ప్రాణం యొక్క నిర్ణయం ఉంటుందో, ఆ ప్రకారమే ఆత్మ జన్మ తీసుకుంటూ ఉంటుంది. ప్రాణం నిర్ణయించుకుంటుంది. ఆత్మ, ప్రాణము 2 కలిపి నిర్ణయం చేసుకుంటాయి. ఎక్కడ పుట్టాలి? ఏ విధంగా కర్మలను తీర్చుకోవాలి అని. సో, ఆ ప్రదేశం గూడా అవి నిర్ణయం చేసుకొని ఆత్మ అప్పుడు అక్కడ జన్మ తీసుకుంటూ ఉంటుంది ఆత్మ. కలియుగ మానవులు శాశ్వతముగా ఒక ప్రాంతంలో నివసించటం లేదు. అందువలన ప్రాణానికి కావలసిన సరి అయిన శక్తులను పొందుటకు వీలగుటలేదు. అంటే వాళ్ళు ఏది అనుకోని జన్మ తీసుకుంటున్నారో, దానికి సరైన శక్తులు కావాలి. ఆ శక్తులు ఉంటేనే అది అనుకున్న నిర్ణయం, ప్రాణానికి ఏది నిర్ణయం ఉంటుందో, ఆ నిర్ణయం, ఆత్మ నిర్ణయం అది పూర్తవుతుంది. అలా కాకుండా కలియుగంలో మనమంతా ఒకే చోట ఉండట్లేదు పర్మనెంట్‌గా. ఏ కొద్ది మందో తప్ప అందరం వేరే దేశ విదేశాలు కూడా వెళ్ళిపోతున్నాం. ఒక భూమిని ఒక మన దేశాన్ని వదిలిపెట్టే వెళ్ళిపోతున్నాం. కాబట్టి పూర్తిగా భౌగోళిక పరిస్థితులనేవి మారిపోతాయి. మనకు సూర్యుడిని నుంచి లభించే శక్తులు కూడా మారిపోతూ ఉంటాయి. అది చెప్తున్నారు. కానీ మనం కాలంతో పాటు మనకు అలాంటి అవసరాలు ఉన్నందున మనం అలా మారుతున్నాము. కాబట్టి మనం ఏమి చెయ్యలేము దానికి. కలియుగ మానవులు శాశ్వతంగా ఒక ప్రాంతంలో నివసించటం లేదు. అందువలన ప్రాణానికి కావలసిన సరి అయిన శక్తులను పొందుటకు వీలగుటలేదు. సూర్యలింగేశ్వరుడైన నా పని ఆ భూప్రాంత తత్వానికి సరిపోయే శక్తులను కురిపించుట ఒక్కటే. అంటే ఆయా భూప్రాంతాల తత్వానికి సరిపోయే శక్తులను మాత్రమే కురిపిస్తాడాయన. మనకు ఏదో దొరకట్లేదనేసి ఆయన స్పెషల్‌గా ఒక్కొక్కళ్ళకైతే ఎంత ప్రార్థన చేసినా ఆయన ఇవ్వలేడు. ఎందుకంటే ప్రకృతి సహజంగా ఆ నేలకు ఎలాంటి శక్తి ఉంటే అవే ఆ ఖనిజ శక్తులే ఆ నేల తీసుకోగలదు.
మానవ ఆత్మకు సరిపడే శక్తులను నేను ప్రత్యేకముగా ఇచ్చుట లేదు. మానవులు అనేకమైన పనులను భౌతికంగా చేపడుతూ ఉంటారు. సముద్రానికి సమీపంలో నివసించే వారికి కొన్ని పనులు సులువుగా నెరవేరును. అంటే ఇక్కడ మళ్ళీ అదే అక్కడ దొరికే శక్తులు. ఆ సముద్ర ప్రాంతాల్లో ఆ భూమి లేదా ఆ సముద్రము సూర్యుడి నుంచి ఎలా ఎక్స్‌ట్రాక్ట్ చేసుకుంటుందో, తనలో నిలుపుకుంటుందో, ఆ శక్తులే అక్కడ నివసించే ఆత్మలకు అంటే మనుషులకు దొరుకుతూ ఉంటాయి. సో, వాళ్ళు చేసే అందరూ అన్ని రకాల పనులు చేపడుతున్నా కూడా, వాటిట్లో కొన్ని మాత్రమే నెరవేరుతూ ఉంటాయి. పర్వత ప్రాంతం వారికి వేరు విధమైన కొన్ని పనులు సులువుగా నెరవేరును. అంటే ఇదంతా అక్కడి ఎనర్జీ ఫీల్డ్‌ని బట్టి జరుగుతూ ఉంటుందనమాట. ఇది ఒక పెద్ద విషయం అన్నమాట ఇది. మనము పనులు జరగలేదు అనుకుంటుంటాం. అంటే అందులో వన్ ఆఫ్ ద కాజ్ ఇది కూడా అన్నమాట. కావున సూర్యునికి, భూమికి నడుమ మహోన్నతమైన శక్తి మార్పుడులు జరుగును అని తెలుసుకోనండి. ఆ విధంగా సూర్యలింగేశ్వర ఆత్మకణమునకు భూమి ఈ విధంగా సూర్యలింగేశ్వర ఆత్మకణమునకు భూమిలో నివసించే దేహమునకు ఉన్నతమైన శక్తి మార్పుడులు జరుగుతూ ఉండును. శ్రీచక్ర ధ్యాన సాధన పవిత్రంగా చేయుచున్న ప్రియమైన మానవాత్మలారా, మీ ఆత్మలో ఒక కణమైన సూర్యలింగేశ్వర కణము ఈ సమయంలో కరిగి పనిచేయుటకు ప్రయత్నించును. మొదట సమూహముగా అనగా ఫస్ట్ బ్యాచ్ మొదటి సమూహముగా కలిసి ఆత్మలింగ పూజలు చేసిన ఆత్మలు అంటే ఫస్ట్ బ్యాచ్‌లో వాళ్ళు, ఆఖరి సమూహంగా కలిసి ఆత్మలింగ పూజలు చేసే మానవాత్మలు అంటే 12థ్ బ్యాచ్. ఈ సమయములో సూర్యలింగేశ్వర తత్వాన్ని స్పష్టంగా అనుభూతి చెందగలరు. మొదటి బ్యాచ్, 12వ బ్యాచ్ వాళ్ళిద్దరిని గురించి స్వామి చెప్తున్నారు. వాళ్ళు సూర్యలింగేశ్వర తత్వాన్ని బాగా తెలుసుకోగలరు అంటున్నారు స్వామి. మొదటగా నేను కరిగి లోపల కలిసే ప్రయత్నం చేసినా కూడా, ఈ సమయంలో మాత్రమే నా కదలిక తీవ్రమగును. నా తత్వం సూర్యకాంతి తత్వమునకు సమమైనది. అన్ని శక్తులను అనుగ్రహించగలిగినది. అయినను ఆ శక్తులను మానవులు వేటిని ఏ విధంగా తీసుకుంటున్నారో, ఆ విధంగానే శక్తుల పంపిణీ జరుగును. శ్రీ సూర్యలింగేశ్వర అనే ఆత్మకణము అన్ని శక్తులను తనలో కలిగినది. ఈ సమయంలో కరిగి లోపల కలిసే ప్రయత్నంలో ఉన్నందున ప్రతి ఒక్కరూ అన్ని ఖనిజ శక్తులను అపరిమితముగా పొందగలరు. అంటే ఇప్పుడు మనకు ఎక్సెప్షన్ పీరియడ్ నడుస్తోంది. సూర్యలింగేశ్వరుడు పనిచేస్తున్నాడు కాబట్టి నార్మల్‌గా ప్రకృతి సహజంగా వచ్చేవి కాకుండా మనకు ఎక్స్‌ట్రాగా అనుగ్రహం అనేది జరుగుతోంది ఇప్పుడు. అనుగ్రహం ఇస్తున్నారు వాళ్ళు. ప్రతి ఒక్కరూ అన్ని ఖనిజ శక్తులను అపరిమితముగా పొందగలరు. ఒక సూర్యునిలో ఉండే అన్ని ఖనిజ శక్తులు మానవుల శిరస్సులో కలియును. శ్రీచక్ర సాధన చేసే వారందరూ తమ తమ శిరస్సులలో కరిగి కలుస్తూ ఉన్న నా ఆత్మ కణమును సూర్యుని ప్రకాశము వలె తెలుసుకోగలరు. అంటే అది సూర్యుని ప్రకాశమంత ప్రకాశిస్తూ ఉంటుంది ఆయన శక్తులు అని చెప్తున్నారు. మీరు ధ్యానించే సమయంలో సూర్యకాంతి మీ మెదడు లోపలి భాగంలో ప్రకాశవంతముగా వెలికి వచ్చుటను అనుభూతి చెందగలరు. అన్ని ప్రార్థనలను, అవసరాలను, ఆశలను సూర్యలింగేశ్వర కడము సులభముగా నెరవేర్చి అనుగ్రహించును. నేను కరిగి రక్తములో కలిసిపోయినచో రక్తము యొక్క కాంతి శక్తి అధికమగును. రక్తములో ఉండే తెల్ల రక్త కణములు అధికమగును. అంటే వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ పెరుగుతుంది అని చెప్తున్నారు. ఒక ప్రాణము ఆత్మ నుండి పొందే అన్ని శక్తులను నేనే అందిస్తాను. కాబట్టి ప్రాణము యొక్క సంక్షేపణ తీవ్రముగా జరుగును. సూర్యలింగేశ్వరాయ నమః అంటూ స్తుతిస్తూ మెదడు లోపల ప్రవేశిస్తున్న శక్తులను గమనించినచో మీరు సూర్యునియే చూడగలరు. సూర్యకాంతిని కూడా చూడగలరు. సూర్యకాంతిలో అనేక వర్ణములు కలిసి ఉండును. ఇంకా అనేక ఖనిజ శక్తులు కూడా కలిసి ఉండును. అన్నిటిలో అణుకణములు, అణుకణజాలములు పరుచుకొని ఉండును. అంటే యాటమ్ టిష్యూస్ అన్నమాట. కణజాలం అంటే. అంటే ఒక వెబ్ లాగా ఉంటుందది. అలా పరుచుకొని ఉంటాయి. ఆత్మ గర్భ బీజమును లోపల కనిగిన అణువే పూర్ణత్వం చెందిన ఒక అణువు. అంటే ఆ న్యూక్లియని ఆత్మ గర్భస్థ బీజం ఏదైతే ఉంటుందో, దేన్నైతే ట్రాప్ చేసి ప్రాణశక్తి ఎలాంటి అణువును ట్రాప్ చేస్తుందంటే, ఈ ఈ ఆత్మగర్భ బీజం లోపల కలిగి ఉన్న దాన్నే
యాక్చువల్‌గా దాన్నే ట్రాప్ చేస్తుంది. అప్పుడు దాని చుట్టూరు 5 నిర్మల అణువులు ఉండడాలు, అవి అణువు ట్రాప్ అయిపోవడం, ఆ శక్తులను తీసి మన కోరికలను, మన అవసరాలను నెరవేర్చడం, అలా చేస్తూ ఉంటుంది ప్రాణశక్తి. ఇది ముందు చదువుకున్నాం మనం. కాబట్టి ఆ అణువు మాత్రమే, ఆ యాటమ్ మాత్రమే హోల్ యాటమ్. పూర్ణత్వం చెందిన ఒక అణువు. అయితే గర్భబీజములు అంటే ఆత్మగర్భ బీజము అంటే మర్కురీ పార్టికల్ లేని అనేక అణువులు సూర్యకాంతిలో కలిసి ఉండును. అంటే ఇవి ఉంటాయి, అవి ఉంటాయి. అంతకుముందు ఒకసారి మనకొక మెసేజ్‌లో చెప్పారు. అన్ని అణువులు సోల్ యాటమ్స్ కాలేవు అనన్నారు. ఇదే అన్నమాట అది దానికర్థం. అప్పుడప్పుడు ఒక రహస్యాన్ని వాళ్ళు బయటపెడతారు. మనం అన్నిటిని ఒక చోట క్రోడీకరించుకొని, కలుపుకొని అది అనుసంధానం చేసుకుంటేనే మనకు టోటల్‌గా జ్ఞానం అనేది అది తెలుస్తుంది మనకు. అవన్నీ గ ఆత్మగర్భ బీజములు లేని అనేక అణువులు సూర్యకాంతిలో కలిసి ఉండును. అవన్నీ ఆత్మగర్భస్థ బీజములకు ఆహారమగును. అంటే ఈ ఖాళీగా లోపల ఎంప్టీగా ఉండే ఆ అణువులు నార్మల్ అణువులవి. అందులో న్యూక్లియస్ అనేది ఉండదు. అంటే మర్కురీ పార్టికల్, సోల్ పార్టికల్ అనేది ఉండదు. దేన్నైతే మనం ఆత్మగర్భస్థ బీజం అంటున్నాం. బీజం అంటే మళ్ళీ అది దానికి అంత శక్తి ఉంటుంది. మళ్ళీ సృష్టి చేయగలిగిన శక్తి. అలాంటిది. వాటికి అంటే అవి గర్భంతో ఉన్న అణువులకు ఆహారంగా అలా లేని అణువులు అవుతాయన్నమాట. వీటిని స్వీకరించి అవి పెరుగుతూ ఉంటాయి. గర్భమును దాల్చిన అణువుకు గర్భబీజములు లేని పలు అణువులు ఆహారమగుచున్నవి. సూర్యలింగేశ్వర కణము అనేది గర్భబీజమును తనలో కలిగిన పూర్ణ అణువు. సూర్యుని నుండి వెలువడే ఆత్మగర్భ బీజములు లేని అణువులను ఆకర్షించి తీసుకొనుటయే నా తత్వం. అందువలన మెదడు ప్రాంతానికి కావలసిన అన్ని విధములైన శక్తులను నా కణము సులభముగా ఆకర్షించును అని తెలుసుకొనండి. దాని లోపల న్యూక్లీ లేకపోయినా అమితమైన వంతమైన ఈ అణువులన్నమాట. ఆ లోపల ఎంప్టీగా ఉన్నా కూడా అవి పవర్‌ఫుల్ అన్నమాట. అందుకని అవన్నిటిని ఆకర్షించి, సేకరించి ఈయన తీసిపెట్టుకుంటాడు. మన మెదడు లోపల ఎక్కడ ఏవి కావాలో ఆ శక్తులనిస్తాడు. అందువలన ఈయన కరిగిన సమయం ఇది. కరుగుతుండే సమయం కాబట్టి, ఈ పీరియడ్‌లో మానవులకు కావలసిన అన్ని రకముల కోరికలు తీరడానికి ఆవశ్యకతననుసరించి అన్ని శక్తులు అందుతాయి అంటున్నారు స్వామి పైన. అందువలన మెదడు ప్రాంతానికి కావలసిన అన్ని విధములైన శక్తులను నా కణము సులభముగా ఆకర్షించును అని తెలుసుకోనండి. సూర్యలింగేశ్వర కణము లోపల కరుగుట ప్రారంభించిన వెంటనే కాంతి పెరుగుటను తెలుసుకొనగలరు. దానికి ఒక ఉపాయాన్ని కూడా తెలుపుతాను. అంటే అది కనుక్కోవటానికి. ఈరోజు మీరు శ్రీచక్ర ధ్యాన సాధన పూర్తి చేశాక ఇంటి నుండి వెలికి వచ్చి సూర్యుని చూసి దర్శించి స్తుతించండి. నీటితో అర్ఘ్యాన్ని ఇవ్వండి. తర్వాత ప్రార్థించండి. తరువాత కనులను తెరిచి సూర్యుడు ఉదయించే తూర్పు దిక్కుకు ఎదురుగా పశ్చిమ దిశ వైపుగా చూస్తూ అంటే వెనుదిరిగి పశ్చిమ దిశ వైపుగా చూస్తూ అత్యంత సూక్ష్మమైన కాంతి కణములుగా తేలియాడుతున్న అణుకణములను చూడండి. ఆత్మగర్భ బీజములను కలిగిన కాంతి కణములు గర్భ బీజములు లేని కణజాలములు పరుచుకొని ఉన్నట్లుగా మీరు గమనించగలరు. ఆత్మగర్భ బీజములు కలిగిన కాంతి కణములన్నీయు గుండ్రముగా మెలికలు తిరిగిన ఒక చిన్న నూలు పోగు వలె కనిపించును. ఆత్మగర్భమందు పాదరస కణములు లేని అంటే ఆత్మగర్భస్థ బీజము లేని అణువులన్నీ మెరుస్తున్న నక్షత్రాల వలెను ఒక చిన్న బిందువు వంటి రూపంతో మెరుస్తూ ఉన్నట్లుగాను బాగా చూడవచ్చును. అంటే రకరకాలుగా మనం కళ్ళు నులుపుకొని సూర్యుడిని చూసినప్పుడు కూడా మన కళ్ళ ముందర ఏందో ధూళి కణాల్లాగా అనిపిస్తుంటాయి. అవి యాక్చువల్‌గా ధూళి కణాలైతే కావు. సమ్‌టైమ్స్ సూర్యుడి శక్తి ఇంట్లోకి వెలుతురు ప్రవహిస్తూ ఉన్నప్పుడు దాంట్లో డస్ట్ పార్టికల్స్‌లా కొన్నుంటాయి. అవి నాట్ ఓన్లీ డస్ట్ పార్టికల్స్ ఇవి గూడా అన్నమాట. ఉత్త డస్ట్ మట్టుకే ఉండదు మనకు కనపడుతూ. ఇప్పుడు పశ్చిమం వైపు మనం తిరిగినప్పుడు సూర్యుడిని చూసాక ఆ వెలుగు మన కళ్ళలో ఉంటుంది. అప్పుడు అదే కళ్ళతో మనం మళ్ళీ చూసినప్పుడు ఇటువైపు పశ్చిమం వైపు చూసినప్పుడు ఆ గర్భం దాల్చిన అణువులు, ఆ గర్భం లేని
కణజాలం ఏవైతే ఉంటాయో అవి సన్న డాట్ లాగా మెరుస్తూ ఉండేవి ఉంటాయట. శ్రీ సూర్యలింగేశ్వర అనే పేరు గలిగిన శివాంశ అయిన నేను సూర్యకాంతితో కలిసిపోయి వెలికి వచ్చే విభిన్నమైన అణువులను సులభంగా ఆకర్షించే సమర్థతను కలిగి ఉన్నాను. కాబట్టి తూర్పున ఉదయించే సూర్యుడిని చూసి పూజించి స్తుతించిన తర్వాత నెమ్మదిగా పడమర వైపు చూడండి. మీరు లెక్కలేనన్ని అణువులను చూడగలరు. ఇది మనం రోజూ కూడా చూడవచ్చు. నా శక్తులని తమలో కలిగి ఉన్నందున అనేక అణుకణములు సులభంగా ఆకర్షించబడి శిరస్సు లోపల కలుస్తూ ఉండుటను తెలుసుకొనగలరు. పలు విధములైన విశ్వశక్తులు ఖనిజములుగాను అణువులుగాను ఆకర్షించబడి లోపలికి వెళ్తున్నట్లుగా గమనించండి. అందరూ వెలుపలికి వచ్చి సూర్యునికి ఎదురు దిశ వైపు అనగా పశ్చిమ దిశ వైపు తిరిగి అచట తేలియాడుతున్న అణువులను చూస్తూ వినయంతో వాటిని ఆవాహన చేసి లోపలకు స్వీకరించండి. అంటే వాటిని చూసి నమస్కరించుకొని వాటిని ఆవాహన చేసుకొని మానసికంగా వాటిని లోపలికి స్వీకరించండి అన్నారు. నేను కూడా సహాయంగా ఉంటాను. అంటే ఈయన ఆల్రెడీ ఆ అణువులని అన్నిటినీ ఆకర్షించి తీసేసుకుంటూ ఉంటారు కాబట్టి, మనం ఎప్పుడైతే ఆవాహన చేయంగానే ఈయన మన లోపలికి స్వామి పంపిస్తారనమాట. దీనివల్ల రక్తంలో శక్తి పెరుగును. అంతేకాకుండా మీ శరీరం కూడా ప్రకాశవంతంగా మారును. జరుగుతున్న అద్భుతమైన మార్పులను అనుభూతి చెందుతూ వాటిని స్వీకరించండి. శ్రీ సూర్యలింగేశ్వరుని పరిపూర్ణమైన ఆశీస్సులు.